started the series of sermons by looking at the sufferings of the Lord Jesus Christ. ఈ దేవుని వాక్య భాగాలు మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు శిలువ శ్రమల వైపు చూస్తూ మనం ధ్యానం చేస్తున్నాం. We have seen that his sufferings consisted of physical, emotional and spiritual pain. ప్రభు అనుభవించినటువంటి శ్రమలు శరీర సంబంధమైనవి, భావోద్వేగమైనవి, ఆత్మ సంబంధమైనవని మనం నేర్చుకున్నాం. These are things which can really destroy a person. మరి ఈ విధమైనటువంటి శ్రమలు ఒక వ్యక్తిని పూర్తిగా నాశనం చేయగలవు. They can lead him into depression and defeat. అవి గొప్ప కృంగుదలలోనికి, ఓటమిలోనికి ఒక వ్యక్తిని నడిపిస్తాయి. That's the reason why we are trying to see how the Lord endured this unspeakable suffering. మరి ఆ కారణం చేత యేసుక్రీస్తు ప్రభువారి వర్ణించలేనటువంటి శ్రమలను ఏ విధంగా సహించుకున్నాడో మనం నేర్చుకుంటున్నాం. Because not only is it important for us to understand his sufferings, ఆయన శ్రమలను, ఆయన పొందిన హింసలను అర్థం చేసుకోవటం మాత్రమే కాదు కానీ it's also important to see how he overcame those sufferings. ఆయన ఆ శ్రమలను ఏ విధంగా అధిగమించాడో నేర్చుకోవటం కూడా చాలా అవసరం. So before we delve deep into some of the great doctrines of the atonement in the coming days, మరి రానున్న దినాల్లో ప్రభు చేసినటువంటి ప్రాయశ్చిత్త కార్యానికి ఇంకా లోతైన సిద్ధాంతాలు నేర్చుకోవడానికంటే ముందుగా it would be good for us to consider Jesus Christ and how he overcame this suffering. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఆయన శ్రమలను సహించి జయించాడో నేర్చుకోవటం చాలా అవసరం. So let's one more time today look at Hebrews chapter 12. మరి ఒకసారి ఈ రోజు కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోని మాటలు మనం చదువుకుందాం. Verses 2 and 3. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకై ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. Let us pray. ప్రార్థన చేద్దాం. Lord, I ask that you would bless your words this morning to our hearing, and pray, Lord, that you'd give us the grace we need to preach it in the power of the Holy Spirit with understanding and wisdom from above, that it may be a blessing to your people. In Jesus' name, Amen. There was a young man who got saved. ఒక యవనస్తుడు రక్షణలోకి వచ్చాడు. He got saved from living a very wicked life. చాలా భయంకరమైన పాపపు జీవితంలో నుండి ఆ వ్యక్తి రక్షణలోనికి వచ్చాడు. At a very young age he started living a very degenerate life. మరి చాలా యవన జీవితంలో నుండి తన జీవితాన్ని ఒక దయనీయ స్థితిలో గడిపాడు. I knew him when he was living in that horrible condition. ఆ భయంకరమైన పాపపు స్థితిలో తాను ఉన్నప్పుడు నేను అతన్ని ఎరిగినటువంటి వాడు. In fact, it was his conversion or salvation that encouraged me as an unsaved person to come to the Lord. మరి ఈ పాపాత్ముడైనటువంటి ఈ యవనస్తుడు తాను పొందినటువంటి మారు మనసు రక్షణే నా జీవితాన్ని ప్రభావం చేసి రక్షణ లేని నాకు కూడా రక్షణ అనుగ్రహించింది. The Lord really drew him out of very deep waters. మరి దేవుడు చాలా లోతైనటువంటి ఊబిలో నుండి ఆ యవనస్తుని దేవుడు పైకి లేవనెత్తాడు. And he completely transformed his life. అతని జీవితం యేసుక్రీస్తు రక్షణలోనికి వచ్చిన తర్వాత పరిపూర్ణముగా రూపాంతరం చెందింది. And he wanted to serve the Lord. అతను దేవుని సేవ చేయాలని ఆశపడ్డాడు. He was very committed. చాలా సమర్పణ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. Full of zeal for the Lord. దేవుని కొరకు గొప్ప ఆశను, ఆసక్తిని కలిగినటువంటి వాడు. So he attended Bible college. He joined a Bible college. దేవుని సేవ చేయాలని ఆశ కలిగి మరి బైబిల్ కళాశాలకు వెళ్ళాడు. He was there for a few months. కొన్ని మాసాలు బైబిల్ కాలేజీలో ఉన్నాడు. And then I heard this, that he had left the college and came out. అతను ఆ బైబిల్ కళాశాలని కొన్ని రోజుల తర్వాత వదిలేసి ఇంటికి వచ్చేసాడని విన్నాను. And when I inquired about the reason,
as to why he came out. ఎందుకు బైబిల్ కాలేజ్ నుంచి బయటకు వచ్చేసాడో నేను కారణాలను కనుగొనడానికి ప్రయత్నించినప్పుడు I found out that he believed that God had left him. అతను ఏమని విశ్వసించాడంటే నా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని నమ్మి బయటికి వచ్చేసాడు. I said, why do you believe that God has left you? దేవుడు నిన్ను విడిచిపెట్టాడని నువ్వు ఎలా చెప్పగలవు? He said, well, for some small reason, because of some disobedience. మరి ఒక అవిధేయతను బట్టి నా జీవితంలో It was a very small thing. అదొక చాలా చిన్న విషయమే. And what he believed was that God was displeased with him and therefore completely has forsaken him. ఆ యవనస్తుడు ఏమని ఆలోచించాడంటే నేను చేసినటువంటి ఈ చిన్న అవిధేయత పనిని బట్టి దేవుడు మరి నా విషయంలో విసుగు చెంది నన్ను విడిచిపెట్టేశాడేమో అని అనుకొని అక్కడ నుండి బయటికి వచ్చేసాడు. And he was very depressed. చాలా కృంగిపోయిన స్థితిలోనికి వెళ్ళాడు. So many of us tried to counsel him. మేము అనేక మందిమి అతనికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి అతన్ని సరి చేయడానికి ప్రయత్నించాం. The elders and others in the church tried to do that. సంఘంలో ఉన్నటువంటి పెద్దలు నాయకులు అతన్ని కౌన్సిలింగ్ చేయడానికి ప్రయత్నించారు. But he would refuse to listen to anybody. అయితే ఎవ్వరి మాట కూడా వినటానికి అతను ఏమాత్రం ఇష్టపడలేదు. He would say, no matter what you say, I know God has left me. మీరు ఎన్ని చెప్పినా మరి నేనైతే నమ్మను, ఎందుకంటే నా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. And he will never use me again. ఇక ఆయన నన్ను ఎన్నడూ తన సేవ కొరకు ఇక దేవుడు వాడుకోడు, నన్ను పూర్తిగా విడిచిపెట్టేశాడని చెప్తున్నాడు. And that depression became so great. ఆ కృంగుదల ఎంత అధికమైపోయింది అంటే it affected his health. అది అతని ఆరోగ్యాన్ని క్షీణింపజేసింది. I'll tell you, I had never in my personal life seen a man who was stronger than him physically. మరి నా వ్యక్తిగత జీవితంలో అతని వలె శారీరకంగా అంత ఆరోగ్యము బలము కలిగినటువంటి వాడిని నేను ఎప్పుడు చూడలేదు. I grew up with him, so I know him very well. ఎందుకంటే ఆయనతో కూడా కలిసి పెరిగాను కాబట్టి అతను ఎలాంటి వాడో నాకు తెలుసు. He became so weak. ఆరోగ్యం క్షీణించి చాలా బలహీనుడైపోయాడు. That he could not do any work. అంటే ఇక ఏ స్థితికి వెళ్ళిపోయాడు అంటే ఏ పని చేయలేని స్థితిలోనికి వెళ్ళిపోయాడు. When all this started, he was in his 20s. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు అతను 20 ఏళ్ల వయసులో ఉన్నాడు. And he spent the rest of his life doing nothing. ఇక తన మిగతా జీవితం అంతా కూడా ఏ పని చేయకుండా అలా ఉండిపోయాడు. He could not do it. ఏమీ చేయలేకపోయాడు. He didn't leave the Lord and go away. He recovered spiritually, no doubt. ప్రభుని వదిలేసి విశ్వాసాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోలేదు కానీ అతను తర్వాత ఆత్మీయ జీవితంలో మరలా రికవర్ అయ్యాడు. But he never could recover fully. కానీ పరిపూర్ణముగా తిరిగి వచ్చినటువంటి స్థితిలోనికి ఆయన లేడు. Later on, much later on in life, he started doing some things for the Lord. చాలా కాలం తర్వాత దేవుని కొరకు ఏదో ఒక పని చేయటం మొదలుపెట్టాడు. But the prime of his life was wasted away. అయితే అతని జీవితంలో ప్రాముఖ్యమైన సంవత్సరములన్నీ కూడా నాశనం అయిపోయినాయి. Do you think God had left him really? మీరు కూడా అలా అనుకుంటున్నారా దేవుడు నిజంగా అతన్ని విడిచిపెట్టేశాడని? Because he had disobeyed him? అతను దేవునికి అవిధేయత చూపాడు కాబట్టి దేవుడు అతన్ని విడిచిపెట్టాడు అనుకుంటున్నారా? No. లేదండి. It was a deception of the devil. అది సాతానుడు ఆ యవనస్తుడిని మోసపుచ్చాడు. And he believed the lies of the devil. అపవాది తన చెవిలో చెప్పినటువంటి ఆ అబద్ధపు మాటలను అతను నమ్మాడు. And he went into such deep depression. ఆ మాటలు నమ్మటం ద్వారా భయంకరమైనటువంటి కృంగుదలలోనికి వెళ్ళిపోయాడు. That he was rendered ineffective for the Lord. ఇక తన జీవితంలో ఒక ప్రభావితవంతమైన వ్యక్తిగా దేవుని కొరకు ఉండలేకపోయాడు. I can imagine if he had continued, how greatly he would have been used of the Lord. ఒకవేళ అతను ఆ స్థితికి దిగజారిపోకుండా దేవుని సన్నిధిలో అలాగే అదే ఆసక్తితో ముందుకు వెళ్ళుంటే దేవుడు అతన్ని ఈ రోజున ఎంత గొప్పగా వాడుకొని ఉండేటువంటి వాడు. The reason why I'm talking so much about joy, ఈ ఆనందము గురించి సంతోషమును గురించి నేను ఎందుకు ఇన్ని దినములుగా మీతో మాట్లాడుతున్నా, it's because if this is not there, ఒకవేళ ఇదే నీ జీవితంలో లేకపోతే there is no middle ground that you can stand on. నీవు నిలబడగలిగినటువంటి స్థానం ఏది ఉండదు. It's either joy or depression, that's all. అయితే ఆనందమా లేకపోతే కృంగుదల మధ్యలో ఉండటానికి అవకాశం లేదు. And if you get into that depression, ఒకవేళ నీవు అలాంటి కృంగుదలలోనికి దిగజారిపోతే there is no telling to what depths the devil can drag you into.
ఇక సాతానుడు నేను ఎంత స్థితికి దిగజారుస్తాడో అది చెప్పలేము. We have read that the Lord endured the cross because of the joy that was set before. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన సిలువను సహించాడని మనం నేర్చుకుంటున్నాం. This joy is what gives us strength to bear our cross. ఈ ఆనందము లేక సంతోషము సిలువను మోయటానికి మనకు శక్తినిస్తుంది. Yesterday we talked about how there is joy in serving the Lord. నిన్నటి దినాన దేవుని సేవ చేయటంలో ఏ విధంగా సంతోషాన్ని అనుభవించగలమో మనం నేర్చుకున్నాం. We have seen how Paul said that his joy consisted in finishing the work that God had given him to do. అపోస్తలుడైన పౌలు దేవుడు తనకు అప్పగించినటువంటి పనిని సేవను ముగించటంలో తాను ఏ విధంగా సంతోషించగలుగుతున్నాడో చెప్పిన విషయాన్ని మనం నేర్చుకున్నాం. We have seen that when we serve God in the capacity where we have been placed, మనము ఏ స్థానంలో మనము ఉంచబడి ఉన్నామో ఆ సామర్థ్యమును బట్టి మనం దేవుని సేవ చేసినప్పుడు there will be a joy that this world can never give you. లోకము ఎన్నడూ ఇవ్వలేనటువంటి గొప్ప సంతోషాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండగలం. By serving the Lord, దేవుని సేవ చేయటం ద్వారా, by living as his witness, ఆయన కొరకు సాక్షులుగా జీవించడం ద్వారా. You see, we are meditating upon the cross. మనము సిలువను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. Maybe you've been doing it for years. బహుశా అనేక సంవత్సరాలుగా మనం సిలువను ధ్యానిస్తూ వస్తున్నాం. You've been taking it all in. సిలువను గురించినటువంటి సందేశాలు మనం హృదయంలోనికి తీసుకుంటూనే ఉన్నాం. But how much of it is going out and being a blessing to others? అయితే ఆ సందేశాలు నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండి నీవెంతవరకు బయటికి వెళ్ళి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతున్నావు? Paul said we preach Christ crucified. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామని పౌలు అంటున్నాడు. Have you preached Christ crucified? దేవుని బిడ్డ, నీవు సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటిస్తున్నావా? Have you ever opened your mouth and witnessed to somebody in your circle? నీవెప్పుడైనా నీ నోరు తెరిచి నీ చుట్టూ ఉన్నటువంటి వారికి క్రీస్తు సువార్తను ప్రకటించావా? When you serve the Lord, నీవు దేవుని సేవ చేస్తున్నప్పుడు there is joy. నీ హృదయంలో సంతోషం ఉంటుంది. A joy which no problem that you face, no trial that you face can take away. ఆ సంతోషం ఎలాంటిదంటే నీవు అనుభవిస్తున్న శ్రమలే గాని ఇబ్బందులే గాని ఆ సంతోషాన్ని నీ జీవితంలో ఎన్నడూ తీసివేయలేవు. Can you think of another Christian who would have suffered as much as Paul? అపోస్తలుడైన పౌలు వలె అంత భయంకరమైన శ్రమలు అనుభవించిన క్రైస్తవుడు ఎవడైనా ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? From the moment he got saved till he died, ఆయన రక్షణలోనికి వచ్చిన దినం మొదలుకొని ఆయన చనిపోయేంత వరకు his life consisted of sufferings. అతని జీవితంలో శ్రమలన్నీ అనుభవించాడు. But do you ever hear him complaining one time? తనకు వచ్చినటువంటి శ్రమలు ఇబ్బందులను బట్టి పౌలు తన జీవితంలో ఒక్కసారైనా ఆయన సనగటం మీరు ఎప్పుడన్నా చూసారా? Remember I said I don't like Paul నిన్నటి దినాన్ని నేను జ్ఞాపకం చేశాను, నాకు పౌలు ఇష్టం లేదండి అని. because he makes me feel ashamed of myself. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు వైపు చూసినప్పుడు మరి నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది. But when I read about Job, I like it very much. నేను యోబుని గురించి ఆలోచిస్తే యోబు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. Because he complains and he throws tantrums and gets angry with God. ఎందుకంటే మరి కంప్లైంట్ చేస్తా ఉన్నాడు, తన శ్రమను బట్టి దేవునితో మాట్లాడుతున్నాడు, అలుగుతూ ఉన్నాడు. I like Jonah. యోబు అంటే నాకు ఇష్టం. Jonah also. యోనా కూడా. He sulks with God. ఆయన మరి దేవునితో కూడా సనిగినటువంటి వాడు. And he runs away from God. I don't want what you want me to do. దేవుని యొద్ద నుండి పారిపోయాడు. నువ్వేం చేయమంటున్నావు అది చేయటం నాకు ఇష్టం లేదని చెప్పి పారిపోయాడు. But not Paul. అయితే పౌలు అలాంటి వాడు కాదు. After all the suffering that he went through, అపోస్తలుడైన పౌలు సేవలో ఆయన అనుభవించిన శ్రమలన్నిటి తర్వాత he says, rejoice in the Lord always. ఈ శ్రమలన్నీ అనుభవించిన తర్వాత పౌలు మాట్లాడుతున్నాడు, ప్రభునందు ఆనందించుడి ఎల్లప్పుడు. And again I say rejoice. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించుడి. In all things give thanks, he says. అన్ని విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. How can you have the Spirit? ఈ విధమైనటువంటి ఆత్మను మనం ఎలా కలిగి ఉండగలం? What do you think gave Paul this joy? అపోస్తలుడైన పౌలు ఈ శ్రమలన్నిటి మధ్య అతన్ని సంతోషం కలిగించినటువంటిది ఏంటి? It's that service he rendered to the Lord. అది దేవుడికి తాను చేసినటువంటి సేవను బట్టి మాత్రమే సంతోషించగలిగాడు. It gives joy. ఆ దేవుని సేవ మనకు సంతోషాన్ని కలుగజేస్తుంది. Once again, let me tell you this is a very practical thing. మరొకసారి మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను, ఇది చాలా ఆచరణాత్మకమైనటువంటి విషయం. Maybe there are some people here whom the Lord is calling into full-time service. బహుశా ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో దేవుడు మిమ్మల్ని పరిపూర్ణమైన సేవ కొరకు పిలుస్తున్నాడేమో. I don't know.
నాకు తెలియదు. It's between you and God. అది నీకు నీ దేవునికి మధ్య ఉన్నటువంటి విషయం. But I'll tell you one thing. మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను. Every single born again Christian sitting here తిరిగి జన్మించినటువంటి ప్రతి క్రైస్తవుడు, ఇక్కడ కూర్చున్న ప్రతి క్రైస్తవుడు కూడా is called to serve God. దేవుని సేవ చేయుట కొరకు మనం పిలువబడినటువంటి వారం. Look at Colossians chapter 3. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని దయచేసి చూడండి. Look at verses 22 to 24. కొలస్సీ 3:22 నుంచి 24 వరకు. దాసులారా, మనుష్యులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులైండుడి. ప్రభు వలన స్వాస్యం ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము గనక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. You see that? For ye serve the Lord Christ. మనందరము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు దాసులమై ఉన్నాం. It doesn't have to be only pastors and evangelists who do the work of the Lord. యేసుక్రీస్తు ప్రభువారి సేవ చేయడానికి నువ్వు కాపరివో అపోస్తలుడో అయి ఉండాల్సిన అవసరం లేదు. You are called to be a blessing to others by giving them the gospel. ఇతరులకు యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తూ వారికి మనందరం ఆశీర్వాదకరంగా ఉండవలసిన వారమై ఉన్నాం. Wherever God has placed you. దేవుడు నిన్ను ఎక్కడ ఏ స్థానంలో ఉంచినా, even if you don't step out of your house, you're a housewife. ఒకవేళ నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళట్లేదండి, నేను ఒక హౌస్ వైఫ్ గా గృహిణిగా ఉన్నానని చెప్పినా కూడా God has still given you a ministry. అయినప్పటికీ దేవుడు నీకు కూడా పరిచర్య అప్పగించాడు. In fact, a great ministry. మరి గొప్ప పరిచర్యను దేవుడు నీకు అప్పగించాడు. He has given it to every born again Christian. దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవునికి దేవుడు సేవ చేసేటువంటి అవకాశాన్ని ఇస్తున్నాడు. And you must engage in it. మనము దేవుని సేవ చేయటంలో నిమగ్నమై ఉండాలి. There is joy in it. దేవుని సేవ చేయటంలో ఆనందం ఉంటున్నది. It gives you strength to move forward. దేవుని సేవ నీవు ముందుకు వెళ్ళటానికి కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని ఇస్తుంది. Not only that, అంత మాత్రమే కాదు, when you do whatever God has called you to do faithfully, ఏమి చేయటానికి దేవుడు మనల్ని పిలిచాడో అది నమ్మకముగా మనం చేస్తున్నప్పుడు, maybe you're a teacher, బహుశా నీవు ఒక టీచర్ గా ఉండవచ్చు, do that work faithfully. ఆ యొక్క పనిని నమ్మకముగా చెయ్యి. Maybe you're a student, లేక నువ్వు ఒక విద్యార్థివై ఉండవచ్చు, be faithful in your studies. ఒక నమ్మకమైన విద్యార్థిగా నీ స్టడీస్ లో ఉండాలి. Maybe you're working, బహుశా నీవు పని చేస్తున్నావేమో, be faithful in your work. నీకు అప్పగించబడిన పనిలో నమ్మకముగా ఉండాలి. When you are faithful in whatever you're doing, దేవుడు నిన్ను ఏ స్థానంలో ఉంచాడో ఆ పనిలో నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నప్పుడు, you're being faithful to God. నీవు దేవునికి కూడా నమ్మకస్తుడిగా ఉంటున్నావు. And when you are faithful to Him, నీవు దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నప్పుడు doors open and opportunities come your way to witness. నువ్వు దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నప్పుడు దేవుని సువార్త ప్రకటించడానికి నీ ఎదుట ద్వారాలు తెరవబడతాయి. But when you while away your time and waste it and squander it, నీ సమయాన్ని కాలక్షేపం చేస్తూ సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నట్లయితే నువ్వేమీ చేయలేవు. you can never be a faithful witness. నీవు దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా ఉండలేవు. And you can never have that joy. అలా ఉండటం ద్వారా నీ జీవితంలో ఎప్పుడు సంతోషాన్ని కలిగి ఉండలేవు. There is joy in serving God faithfully. దేవుని సేవను నమ్మకముగా చేయటంలో సంతోషాన్ని కలిగి ఉండగలం. Again, don't think it's only pastors and preachers who are called to preach. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని సువార్త ప్రకటించడానికి కేవలం కాపరులు, సువార్తికులు మాత్రమే పిలువబడిన వారు కాదు. ప్రతి విశ్వాసి దేవుని సువార్త చేయాలి. Look at 2 Corinthians chapter 8 and verse 2. రెండవ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనాన్ని దయచేసి మనం చూద్దాం. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. You see, not only do we open our mouths and tell others around us, మనము నోరు తెరిచి మన చుట్టూ ఉన్నటువంటి వారికి క్రీస్తు సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, but we should do everything we can to further the gospel of Christ. దేవుని సేవను సువార్తను ముందుకు తీసుకుని వెళ్ళటానికి మనం ఏమేమి చేయగలమో వాటన్నిటిని మనం చేయాలి. By sending others to places where we cannot go. మనము వెళ్ళలేని స్థలాల్లోనికి ఇతరులను పంపటానికి మనం సహకరించాలి. Supporting missionaries, అనగా మిషనరీ పరిచర్యకు మనం దాతృత్వంతో సపోర్ట్ చేయటం is a very joyful experience. అలాగు చేయటం ఒక సంతోషకరమైనటువంటి అనుభవం. Most churches do that, right? చాలా సంఘాలు అలాగు చేస్తున్నారు. You should give in your church for missions. మరి మన యొక్క సంఘమును పరిచర్య కొరకు మనం ప్రోత్సహించాలి.
And when you send others to places that you cannot go, మనము వెళ్ళలేని స్థలాల్లోనికి మనం మిషనరీలను పంపటానికి లేకపోతే వారికి సహకరించినప్పుడు, you will see that there is a joy in your heart. మన హృదయంలో గొప్ప సంతోషాన్ని మనం చూడగలం. There was a pastor, he is gone to be with the Lord now. ఒక దైవజనుడు ఉన్నటువంటి వాడు, మరి ఇప్పుడు ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు. Every month he would give a tithe, apart from his tithes, another special tithe. అతను క్రమముగా ఇచ్చే దశంభాగానికి కాకుండా ఇంకొక దశంభాగం తాను తీసేటువంటి వాడు. You know what that was? ఆ దశంభాగం దేని కొరకు తెలుసా? For missions. మిషన్స్ వర్క్ కొరకు. He would send money to missionaries all over the world. ఆ రెండవ దశంభాగాన్ని ప్రపంచంలో ఆయా స్థలాల్లో మార్మూల గ్రామాల్లో ఉన్నటువంటి మిషనరీలకు ఆ సహాయాన్ని పంపించేటువంటి వాడు. He had written many books, so he would get a lot of income for that. ఆయన చాలా పుస్తకాలు రాస్తాడు కనుక ఆ పుస్తకాల ద్వారా చాలా ధనం అతని దగ్గరికి వచ్చేది. And he used to tithe. ఆ ధనములో నుండి దేవునికి దశంభాగాన్ని తీసేవాడు. You know to whom he used to give the tithe? ఆ దశమ భాగాన్ని ఎవరికి ఇచ్చేవాడు తెలుసా? To himself. తనకు తానే ఇచ్చుకునేటువంటి వాడు. Do you know what I'm talking about? నేనేం చెప్తున్నాను మీకు తెలుసా? He would take 10%. ఆయన ఆ 10% తీసుకొని, and he would give 90% to missions. అతను 10% తాను తీసుకొని 90% కి ఇచ్చేటువంటి వాడు. You know why? ఎందుకో తెలుసా? There is joy in giving to the Lord's work. దేవునికి ఇవ్వటంలో సంతోషం ఉన్నది దేవుని బిడ్డలారా. When you send somebody to go and preach the gospel, ఎవరైనా మిషనరీని సేవ చేసే వారిని వారికి ఆర్థికంగా సపోర్ట్ చేసి పరిచర్య చేస్తున్నప్పుడు, there is so much of joy in your heart. మన హృదయంలో గొప్ప సంతోషం ఉంటుంది. That also is your part in the ministry. పరిచర్యలో మనం చేయవలసినటువంటి పాత్ర అది కూడా ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. That when you cannot go, you send somebody in your మనం place. వెళ్ళలేకపోయినప్పుడు వెళ్ళగలిగినటువంటి వారికి మనం సహకరించే వారముగా ఉండాలి. Now I'm not saying you give your 90%. నేను మీరు కూడా ఆయనకు లాగా మీ 90% అంతా ఇచ్చేయండి అని చెప్పట్లేదు. It depends on the faith of each believer. అది ఆ విశ్వాసి యొక్క విశ్వాస పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. I don't have that kind of faith. నాకు అలాంటి విశ్వాసం లేదండి. But I hope to get it one day. అయితే అలాంటి విశ్వాసం నేను కూడా పొందుకుని అలా సపోర్ట్ చేయాలని నేను కూడా ఆశపడుతున్నాను. But you see, in spite of giving away so much, అంటే దేవుని సేవ కొరకు ధారాళముగా ఇవ్వటంలో I've never seen him complain. అతను ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయలేదు. And I've never seen him sad. అతను ఎప్పుడు కూడా విచారంతో ఉండటం నేను చూడలేదు. He was greatly attacked by his enemies. ఆయన తన చుట్టూ ఉన్న శత్రువులతో చాలా సార్లు హింసించబడ్డాడు. They called him very bad things. అతను చాలా వారు దుర్భాషలు ఆడి అతన్ని హింసించారు. And they would abuse him and try to bring him down. అతన్ని చాలా చెడు మాటలు మాట్లాడుతూ చేస్తున్నటువంటి సేవ నుండి క్రిందికి లాగడానికి ప్రయత్నించారు. But you would never see him sad. అయితే అతని ముఖంలో ఎప్పుడు కూడా దుఃఖమును విచారాన్ని మనం చూడలేము. He would always be smiling. అతను ఎప్పుడు చిరునవ్వుతోనే ఉంటాడు. And even when he's preaching, he's so jovial and so lively. ఆయన దేవుని వాక్యాన్ని ప్రసంగిస్తున్నప్పుడు కూడా చాలా ఆనందంతో ఆహ్లాదంతో దేవుని పరిచర్య చేస్తాడు. There you can see the joy radiating from that man's face. అతని ముఖములో నుండి ఆ సంతోషం ప్రతిబింబింపజేయటం మనం చూస్తూ ఉంటాం. Of course it would be when you're giving so much to send missionaries. అవును ప్రియమైన బిడ్డలారా, మిషనరీ పరిచర్య కొరకు మనం ధారాళముగా ఇచ్చినప్పుడు ఆ హృదయంలో గొప్ప సంతోషాన్ని దేవుడు నింపుతాడు. That is also your ministry. అది కూడా విశ్వాసుల యొక్క పరిచర్యే. You see, these people gave out of their poverty. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి వారు దాతృత్వముతో దేవుని సేవ కొరకు ధారాళముగా ఇస్తూ ఉన్నారు. They gave as much as they could. వారు ఎంత చేయగలరో అంతగా దేవుని సేవ కొరకు చేస్తున్నారు. And look at what it says there. దేవుని వాక్యం ఏమంటుందో చూడండి. They had abundance of joy. వారు అత్యధికమైన సంతోషము కలిగి ఉన్నారు. That's the kind of joy God wants us to experience. దేవుడు మనందరికీ అట్టి సంతోషం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. Look at 3 John verse 1 or chapter 1, or the one chapter that is there, verse 4. 3వ యోహాను 4వ వచనాన్ని మనం చూద్దాం. నా పిల్లలు 4th one, yes, verse 4. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. There is another ministry God has given you. దేవుడు మరొక అద్భుతమైన పరిచర్య మనకి ఇచ్చాడు. And that is to disciple other Christians. మరి ఇతర క్రైస్తవులను శిష్యత్వంలోనికి నడిపించటం. When you disciple somebody, they become your children. నీవు ఎవరైనా
శిష్యత్వంలోనికి నడిపిస్తే వారు నీ ఆత్మీయ బిడ్డలు అవుతారు. And when you see them walking in the truth, వారు దేవుని సత్యమును అనుసరించి నడవటం మనం చూసినప్పుడు, because you trained them, ఎందుకంటే నువ్వు వారిని శిక్షణలోనికి నడిపించావు, because you discipled them, నీవు వారిని శిష్యత్వంలోనికి నడిపించావు, there is a joy which cannot be explained. అలాగు చేయట ద్వారా వర్ణించలేనటువంటి గొప్ప సంతోషాన్ని మనం హృదయంలో కలిగి ఉండగలం. You don't have to be a Bible teacher to disciple somebody. ఒక వ్యక్తిని శిష్యత్వంలోనికి నడిపించడానికి మనం ఒక బైబిల్ టీచర్ గా ఉండాల్సిన అవసరం లేదు. You don't have to go to Bible college లేక to do బైబిల్ that. కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. You must know the Lord and walk with the Lord. నీవు యేసుక్రీస్తు ప్రభుని ఎరిగి ఆయనతో కూడా నడుస్తూ ఉన్నట్లయితే చాలు. And you must be reading and studying the Bible. దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతూ ధ్యానించే అలవాటు కలిగినట్టే చాలు. And you help that person to do the same thing. ఆ క్రొత్తగా రక్షణలో వచ్చినటువంటి వ్యక్తి కూడా అలాగూ సహకరిస్తూ శిష్యత్వంలోనికి నడిపించవచ్చు. When you do that, you will see there is a joy in your heart. నీవు అలాగూ చేయటం ద్వారా వారి యొక్క అభివృద్ధిని బట్టి నీ హృదయంలో సంతోషాన్ని Do అనుభవించగలవు. you know why in many churches you see Christians without joy in their faces? అనేక సంఘాల్లో చాలా మంది క్రైస్తవులు వారి జీవితాల్లో సంతోషం లేకుండా ఎందుకు కనబడతారు తెలుసా? Not because they are going through trials. వారు ఏదో శ్రమల గుండా వెళ్తున్నందుకు కాదండి. It's because they don't do anything for the Lord. ఎందుకంటే వారు దేవుని కొరకు ఏమీ చేయటం లేదు కనుక వారి ముఖాల్లో సంతోషం లేదు. They are selfish. వారు స్వార్థపరులు. They just want to be filled and filled and filled. వారు ఎల్లప్పుడూ నేను నింపబడాలి, నేను నింపబడాలి, నేను నింపబడాలన్న ఆలోచనతోనే ఉంటారు. I need it. Give. నాకు ప్రభువా నాకు కావాలి, నాకు ఇవ్వండి ఇవ్వండి అని ప్రార్థించేటువంటి వారు. But how many of them give to somebody? అయితే వారిలో ఎంతమంది దేవుని సేవ కొరకు ఇతరులకు ఇస్తూ ఉన్నారు? How many of them invest in the lives of other Christians ఇతరుల జీవితాల్లో వారి జీవితాన్ని ఎంతవరకు వారు ఇన్వెస్ట్ చేయగలుగుతున్నారు? and disciple them వారిని శిష్యత్వంలోనికి ఎంతమంది and నడిపించగలుగుతున్నారు? see them walking in the truth? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సత్యమును అనుసరించి నడిచేవారిగా వారిని సిద్ధపరచగలుగుతున్నారా? John says there is no greater joy for me than to see my children walk in truth. యోహాను మాట్లాడుతుంటున్నాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం మరేది లేదు. If you are called to do this with other Christians, దేవుని బిడ్డలారా, మనం ఇతర విశ్వాసులతో ఈ విధమైన పరిచర్య చేయటానికి పిలువబడింది. how much more are we called to do this with our own children? మరి మన సొంత బిడ్డలు బయటి వారి కంటే కూడా ఇంకా మన సొంత పిల్లల్ని అలాగూ శిష్యత్వంలోనికి నడిపించడం ఎంత ప్రాముఖ్యం. I cannot understand, if my life depended on it, why Christians do not disciple their children. మన జీవితం ఒకవేళ వీటి మీద ఆధారపడి ఉన్నదని మనం గ్రహిస్తే అనేక మంది క్రైస్తవులైన తల్లిదండ్రులు మరి వారి పిల్లలను ఎందుకు శిష్యత్వంలోనికి నడిపించలేకపోతున్నారు? I cannot understand. నాకు ఈ విషయం అర్థం కావట్లేదు. Why do they leave them like as if they have no responsibility towards them? తల్లిదండ్రులుగా పిల్లల విషయంలో బాధ్యత లేనట్టుగా వారిని ఎందుకు అలా విడిచిపెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. Why do they let them live like they are vagabonds and don't belong to this home? వారు ఈ యొక్క కుటుంబానికి చెందిన వారు కానట్లుగా ఎందుకు తల్లిదండ్రులు బిహేవ్ చేస్తున్నారు? They take absolutely zero responsibility for their spiritual life. వారి పిల్లల ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో చాలా మంది తల్లిదండ్రులు మరి ఏమాత్రము బాధ్యత వహించట్లేదు. They allow them to grow up as they wish. పిల్లలకి ఎలా ఇష్టమో అలా పెరగనిస్తున్నారు. And then they cry when their children go and walk in the paths of the destroyer. వారు పిల్లలు పెరిగి పెద్దగా అవుతూ దారి తప్పి లోకానుసారమైన జీవితంలోనికి వెళ్ళినప్పుడు అప్పుడు ఏడుస్తూ ఉంటారు. It's your ministry. తల్లిదండ్రులారా, ఇది నీ పరిచర్య. It's your ministry as long as your kids are under your roof. నీ స్వాధీనంలో నీ పిల్లలు ఉన్నంత వరకు వారిని ఆత్మీయంగా నడిపించటం అది నీ బాధ్యత అయి ఉంటున్నది. To see that they walk in the truth. వారు దేవుని సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారో లేదో చూడాలి. You all know the verse, train a child in a way that he should go. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించమన్న మాట ఇక్కడున్న మనందరికీ తెలుసు. Every Christian has it memorized. ప్రతి క్రైస్తవుడికి ఈ మాట కంఠస్థముగా తెలుసు. But how many of you really put an effort to train your child? అయితే ఎంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలను అలాగూ నడవలసినటువంటి మార్గంలో నడిపిస్తూ ఉన్నారు? Do you know what training means? శిక్షణను ఇవ్వటం అంటే ఏంటో తెలుసా? Training doesn't mean you show them too much of love. శిక్షణను ఇవ్వటం అంటే అతిగా వారిని ప్రేమించడం అని కాదు. And even when they do something wrong, you say, it's all right, I love you. వారు తప్పు చేసినా సరే పర్వాలేదులే నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పటం కాదు. When somebody comes and complains against your children, you fight with them for complaining. నీ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే బయట వాళ్ళు వచ్చి ఇదిగో మీ పిల్లాడు ఇలా చేశాడని కంప్లైంట్ ఇచ్చినప్పుడు పిల్లల్ని సమర్థించటం వారిని శిక్షణ ఇవ్వటం కాదు. It is spoiling them. అలా చేయటం ద్వారా నీ పిల్లలను నాశనం చేస్తున్నావు. Training is
very difficult. నేర్పించటం, శిక్షణ చేయటం అంటే అది చాలా కష్టతరమైనటువంటిది. It's a painful experience. అది బాధాకరమైనటువంటి అనుభవం. It involves great discipline. దాని కొరకు ఒక గొప్ప క్రమశిక్షణ మనకు కావాలి. That's why Christians don't want to put in an effort. అందుకొరకే చాలా మంది తల్లిదండ్రులు, క్రైస్తవులు అంత శ్రద్ధ వహించరు, అంత శ్రమ పెట్టడానికి ఇష్టపడారు. They come to church, they pray, they are crying, they ask for prayer requests. Pray for my children, they don't trust the Lord. వారు చేసేదల్లా కూడా దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో వారి పిల్లల కొరకు ప్రార్థన చేసి, లేకపోతే అయ్యా ఇదిగో మా బిడ్డల కొరకు ప్రార్థించండి అని ఆ ప్రార్థనతోనే సరిపెట్టుకుంటారు. What are you doing about your children? నువ్వు ప్రార్థిస్తున్నావు కరెక్టే, నీ పిల్లల విషయంలో మరి నీవేం చేస్తున్నావు? Your children are not somebody else's responsibility. నీ పిల్లలను క్రమశిక్షణలో పెంచడం ఇతరుల బాధ్యత కాదు, It's your అది responsibility. నీ బాధ్యత. Teaching them the word of God is your దేవుని responsibility. వాక్యాన్ని వారికి ఉపదేశించటం తల్లిదండ్రులుగా అది మీ బాధ్యత. Seeing that they walk in truth is your వారు responsibility. దేవుని వాక్యం అనే సత్యంలో నడుస్తున్నారో లేదో చూసుకోవటం నీ బాధ్యత. They think we throw them in Sunday school for a couple of hours on Sunday, that's enough. తల్లిదండ్రులు అనుకుంటారు, ఇదిగో ప్రతి ఆదివారం తీసుకెళ్లి సండే స్కూల్లో పిల్లలు పెడుతున్నాము గనక ఇక అదే వారి జీవితాన్ని బాగు చేసేస్తుంది అనుకుంటారు. The rest of the week, మరి మిగతా వారం అంతా కూడా they are being bombarded by the world. మరి దేవుని వాక్యము చేత వారు చెప్పబడాలి. They are being attacked by the world. మరి లోకంలో ఆ మిగతా వారం అంతా లోకంలో వారు ఎంతగానో సాతాను చేతిలో చిక్కబడుతూ ఉన్నారు. And you think 1 hour, 2 hours in Sunday school is sufficient? ఈ ఆదివారం 1 గంట 2 గంటల సండే స్కూల్ ఆ వారం అంతా వారిని నడిపించేయగలదు అనుకుంటున్నారా? Are your children walking in truth? మరి అలా జరుగుతుండగా నీ పిల్లలు నిజంగా దేవుని వాక్యం అనే సత్యంలో నడవటం నీవు చూస్తున్నావా? It's you who must do it. ఆ వారం అంతా వారిని నడిపించవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మీది. And one day when you see your children walk in truth, ఒకరు అలాగ చేయటం ద్వారా ఒక రోజున నీ పిల్లలు వాక్యం అనే సత్యంలో నడవటం నీవు చూసినప్పుడు you will have that great and deep satisfaction నీవు ఒక గొప్ప సంతోషాన్ని, సంతృప్తిని నీ హృదయంలో నువ్వు కలిగి ఉండగలవు. that I have done a good ministry with my children. నేను నా పిల్లలకు అద్భుతమైన పరిచర్య చేయగలిగాను అన్న సంతృప్తి నీ జీవితంలో కలిగి ఉండగలవు. There is joy in serving the Lord. దేవుని బిడ్డలారా, దేవుని సేవ చేయటంలో అద్భుతమైన సంతోషాన్ని కలిగి ఉండగలం. Finally today, మరి చివరిగా, as we bear our cross and walk in this world, మనము సిలువను సహిస్తూ ఈ లోకంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు we are called to look unto Jesus. మనం ఎల్లప్పుడూ యేసు వైపు చూడటానికి పిలువబడ్డాం. If you want to have strength and joy to endure your cross, నీ సిలువను సహించటానికి నీవు శక్తిని, సామర్థ్యాన్ని, సంతోషాన్ని కలిగి ఉండాలంటే you must not take your eyes off of Jesus Christ. యేసు వైపు నుండి నీ దృష్టి ఎప్పుడు కూడా మరలించబడకూడదు. You must consider him. ఎల్లప్పుడూ ఆయన వైపు చూడాలి. I want to talk a few things about this before I close. మరి నేను ముగించే ముందు దాని గురించి కొన్ని మాటలు మాట్లాడాలని ఆశపడుతున్నాను. It says looking unto Jesus. ఇందాక మనం దేవుని వాక్యం చదివా ఫిబ్రవరి 12లో యేసు వైపు చూచుచు, The author and finisher of our faith. మన విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. What does it mean to look at Jesus? యేసు వైపు చూడటం అంటే అర్థం ఏంటి? Well, we certainly know that we cannot look at him with our naked eye. మనకున్నటువంటి ఈ నేత్రములతో మనం నేరుగా యేసుని చూస్తామని కాదు. He's seated on the right hand of the Father. ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. He's in the third heaven. ఆయన మూడవ ఆకాశంలో ఉన్నాడు. It's impossible to see that. కాబట్టి ఆయనను చూడటం మన జీవితంలో అసాధ్యం. So what does it mean to look at Jesus? మరి యేసు వైపు చూడటం అంటే ఆ మాటలోని అర్థం ఏంటి? What does it mean that we should consider him? మరి ఆయన వైపు చూడాలి అని అంటే అర్థం ఏంటి? Now it says looking at Jesus. యేసు వైపు చూచుచు. Jesus is the human name of God. మరి దేవునికి మానవుడిగా ఉన్నప్పుడు ఇవ్వబడినటువంటి పేరు యేసు అన్నటువంటి పేరు. So we are called to look unto the man Christ Jesus. మానవ రీతిగా నరుడిగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి యేసు వైపు చూడాలని అర్థం. Where do you see him? ఆ యేసయ్య వైపు మనం చూసినప్పుడు Where can you see this human Jesus?
ఈ హ్యూమన్ జీసస్ ని నరవతారిగా వచ్చిన యేసుని మనం ఎక్కడ చూస్తాం? You can see him in the Gospels. అతన్ని సువార్తల్లో మనం చూస్తాం. You read about him in the Bible. ఆ 4 సువార్తల్లో మనం యేసయ్యని కనుగొంటాం. Now Paul said these words. పౌలు ఈ మాటలు చెప్తున్నాడు. That we have known Christ before after the flesh. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారిగా ఉండక ముందు మనం ఎరిగి ఉన్నాము. But now we do not know him after the flesh anymore. అయితే ఇప్పుడు ఆయన శరీర సంబంధిగా ఉండి వెళ్ళిపోయిన తర్వాత ఆయనను మనం ఇప్పుడు ఎరగము. He is in heaven. ఇప్పుడు ఆయన పరలోకంలో ఉన్నాడు. He is not a normal human like you and me anymore. ఇంతకు ముందులాగా ఆయన ఇప్పుడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వాడు కాదు. He has a glorified body. ఆయన ఇప్పుడు మహిమ పొందినటువంటి శరీరాన్ని కలిగినటువంటి వాడు. And he is in glory. ఆయన మహిమలో ఉన్నటువంటి వాడు. But we are called to look at his humanity, to remember what he went through for you and me. ఆయన ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ఏమి చేశాడో దానిని ఆయన మానవత్వంలో ఉన్నటువంటి యేసులో మనం చూడగలం. Like Pilate said at the trial of Jesus, behold the man. మరి పిలాతు యేసు వైపు చూస్తూ ఆయన ఒక మాట పలికాడు ఇలాగా. He said, behold the man. మరి ఇదిగో ఈ మనుష్యుని చూడండి. He was a man, he was a human being. ఆయన మనుష్యుడు అని చెప్తున్నాడు. అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనిషిగా ఈ లోకంలో ఉన్నాడు. Yes, we believe he is God. ఆయన దేవుడని మనం నమ్ముతున్నాం. But he came down as a man. అయితే ఆ దేవుడైనటువంటి వాడు మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. So we must look at his life as a man. మనము ఈ భూమి మీద ఆయన జీవితాన్ని ఒక మనిషిగా మనం చూడాలి. What do you see when you look at this Jesus? ఈ మానవుడిగా దిగి వచ్చిన యేసు వైపు చూసినప్పుడు మనం ఏమి కనుగొంటాం? We see his humility. అతని యొక్క తగ్గింపును మనం చూస్తాం. Right, Paul talks about it in Philippians 2. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాటను మాట్లాడుతున్నాడు. How he humbled himself. ఆయన తన్ను తాను ఏ విధంగా తగ్గించుకున్నాడో అక్కడ చూస్తాం. He humbled himself to leave the glory of heaven and come down to ఆయన the దేవునితో సమానముగా ఉండేటువంటి ఆ మహిమను విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చాడు. When he came down to the earth, ఆయన భూమి మీదకి దిగి వచ్చినప్పుడు he could have been born in Caesar's house. ఆయన కైసరు గృహంలో పుట్టి ఉండవచ్చు. He could have been born in Herod's house. లేకపోతే హేరోదు గృహంలో పుట్టి ఉండవచ్చు. Or he could have been born in one of the chief priests' house. లేకపోతే ఒక ప్రధాన యాజకుడి గృహంలో పుట్టి ఉండవచ్చు. Or some other rich person's house. లేకపోతే ఏదైనా ఒక ఐశ్వర్యవంతుని గృహంలో పుట్టి ఉండవచ్చు. But he chose a carpenter. కానీ ఒక వడ్రంగి వాని ఇంట్లో పుట్టడానికి ఎంచుకున్నాడు. He chose a poor virgin. ఆయన ఒక కన్యకకు పుట్టడానికి ఇష్టపడ్డాడు. And when he was born, we know there was no place in the inn. He was laid in a manger. యేసుక్రీస్తు మానవుడిగా లోకంలో పుట్టినప్పుడు ఆయన ఉంచబడడానికి కనీసం స్థలం కూడా లేదు. You can look at the humility of this man. చూడండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎంత దీనత్వాన్ని కలిగి ఉన్నాడు. He chose to be born in a poor man's house. ఆయన ఒక పేదవాని ఇంట పుట్టడానికి నిశ్చయించుకున్నాడు. When he could have chosen to be born in an ivory palace. ఒక గొప్ప ఐశ్వర్యవంతుని అంతఃపురంలో పుట్టడానికి అవకాశం ఉన్నప్పటికీ ఆయన దీనత్వాన్ని ఎంచుకొని పేదవాని కుటుంబంలో జన్మించాడు. When he grew up, he could have chosen to be an engineer, a doctor, a lawyer, or something else. ఆయన పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు ఒక ఇంజనీరో డాక్టరో అవటానికి అవకాశాలు ఉన్నాయి. But he chose to be a carpenter. అయితే ఆయన వడ్రంగి వాడిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. He chose the lowliest of profession. అంటే మానవుని జీవితంలో చాలా చిన్న స్థాయిని కోరుకున్నాడు. It is noble to do work with your hands, no doubt. అంటే మన చేతులతో పనిని చేయటం సర్వసాధారణమే. It's a good thing, it's a great అది మంచి పనే. But when we look at other things, we see that there are jobs that fetch much more money and name and fame. అంటే ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి ఉద్యోగాలు అన్నిటితో పోల్చుకుంటే పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి ఉద్యోగాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఆయన సాధారణమైన వడ్రంగి పని ఎంచుకున్నాడు. He chose the lowliest of people to be his disciples. తన యొక్క శిష్యులను ఎలాంటి వారిని ఎంచుకున్నాడు తెలుసా? చాలా జ్ఞానం కలిగిన వారిని, ఐశ్వర్యవంతులు కాదు, బలహీనులైనటువంటి వారిని, పామరులను ఎంచుకున్నాడు. He chose simple fishermen to be his disciples. ఆయన సామాన్యమైనటువంటి జాలరులను ఎంచుకున్నాడు. He could sit and talk to the doctors and lawyers in Jerusalem. ఆయన యెరూషలేములో ఉన్నటువంటి గొప్ప గొప్ప వైద్యులతో, లాయర్లతో, ఇంజనీర్లతో కూర్చొని మాట్లాడవచ్చు. When he was 12 years old, he was doing that. ఆయన 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అలాగూ పండితుల మధ్య కూర్చొని ఉన్నాడు. So when he became 30 years of age, ఆయన 30వ ఏటకు వచ్చినప్పుడు he could have gone to Jerusalem ఆయన యెరూషలేమునకు వెళ్ళి and he could have chosen the greatest minds of Israel to be his disciples. ఆయన ఇశ్రాయేలులో గొప్ప జ్ఞానం కలిగిన వారు తన శిష్యులుగా ఉండటానికి ఎంచుకొనవచ్చు.
But he chose those poor fishermen. కానీ ఆయన పేదలైనటువంటి జాలరులను ఎంచుకున్నాడు. He lived a simple life. అంటే ఆయన భూమి మీద చాలా సాధారణమైన జీవితం జీవించాడు. Remember whom we are talking about. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? We are talking about God manifest in the flesh. దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసుని గురించి మాట్లాడుతున్నాం. We are talking about Jehovah. యెహోవా దేవుని గురించి మనం మాట్లాడుతున్నాం. The creator of all things. ఈ సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి మనం మాట్లాడుతున్నాం. Who sits on the throne in heaven and is worshipped by myriads of ఆయన angels. ఉన్నతమైన సింహాసనం మీద కూర్చొని లక్షల కొద్ది దేవదూతలతో ఆరాధించబడుతున్నటువంటి వాడి గురించి మాట్లాడుతున్నాం. We are talking about the Son of God. ఆయన దైవ కుమారుని గురించి మనం మాట్లాడుతున్నాం. He chose to live a simple life. ఆయన ఈ భూమి మీద దీనత్వంతో కూడిన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడ్డాడు. Remember what he said? ఆయన ఏం చెప్పాడు గుర్తించుకోండి. Foxes have holes and birds have nests, but the Son of Man hath nowhere to lay his head. నక్కలకు బరియలను ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడిని తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. He was 30 years of age. ఆయన 30వ వయస్సులో ఉన్నప్పుడు He was in the prime of his life. అతని జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వయసులో ఉన్నప్పుడు He was strongest at that, even physically, right? ఆయన శారీరకంగా కూడా చాలా బలవంతుడిగా ఉన్నటువంటి వయసులో ఉన్నప్పుడు He could have chosen to do anything. ఆయన ఏమి కోరుకున్నాడో అది చేయటానికి అవకాశాలు ఉన్నాయి. He could have chosen a luxurious life. ఆయన ఒక ఐశ్వర్యవంతమైన జీవితాన్ని కోరుకుని ఉండవచ్చు. But he chose a simple life. ఆయన ఒక సాధారణమైన జీవితాన్ని కొనసాగించాడు. Lived with simple people. చాలా సామాన్యమైనటువంటి ప్రజలతో జీవించాడు. Because his only goal was to fulfill his Father's will. ఎందుకంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకున్నటువంటి ఒకే ఒక ఉద్దేశం తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. Look at this Jesus. ఆ యేసు వైపు మనం చూడాలి. Lest you get discouraged. అలా చూడటం ద్వారా నిరుత్సాహపడతామా? If you don't look, you will get discouraged. నీవు ఆయన వైపు చూడకపోతే నిశ్చయముగా నిరుత్సాహపడతావు. Consider him. కాబట్టి ఆయన మీద మనం దృష్టి ఉంచాలి. Look what a beautiful life he lived. ఎంత అద్భుతమైన జీవితాన్ని ఆయన జీవించాడు. Think about his service that he did to others. ఆయన ఇతరులకు చేసినటువంటి సేవను పరిచర్యను ఒకసారి గమనించాడు. Think about the works he performed. ఆయన చేసినటువంటి పనులను మీరు చూడండి. The miracles. ఆయన చేసిన అద్భుతాలు. He never sought glory for himself when he did these great things. ఆయన అద్భుతాలు సూచక్రియలు చేసినప్పుడు తన సొంత మహిమను కోరుకున్నటువంటి వాడు ఎప్పుడు కాదు. He was just on a mission. ఆయన దేవుని పనిలో బిజీగా ఉన్నటువంటి వాడు. One day he entered a village and he saw a dead young boy being carried to be buried. ఆయన ఒక రోజు ఒక గ్రామంలోనికి వెళ్తూ ఉంటే చనిపోయిన ఒక యవనస్తుని మోసుకొని వెళ్తూ ఉన్నాడు. And he went there, he touched that thing that they were carrying him on, stopped them and he raised him to life. ఆయన గ్రామంలోనికి వెళ్తున్నప్పుడు పాడిని మోసుకొని వెళ్తూ ఉంటే పాడిని ఆపి యవనస్తుని ముట్టాడు. There was a blind man who was crying out to him and he said, "Bring him to me," and he healed him. ఒక గుడ్డివాడు అయ్యాలని కరుణించమని కేక వేస్తూ ఉంటే అతను నా దగ్గరికి తీసుకొని రమ్మని చెప్పి అతన్ని ముట్టి స్వస్థపరిచాడు. In such a matter of fact way. మరి అలాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటే No drama. అక్కడ ఎలాంటి డ్రామాలు లేవండి. No healing meetings. లేకపోతే స్వస్థత కూడికలు పెట్టలేదు. No trying to make money out of healing. ఆ స్వస్థత కూడికలు పెట్టి డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేయలేదు. No trying to take advantage of the weaknesses of people. మనుషుల యొక్క బలహీనతలను మరి డబ్బు సంపాదన కొరకు వాటిని ఉపయోగించుకోలేదు. No trying to take advantage of the problems and trials of people. ప్రజల యొక్క సమస్యలను ఇబ్బందులను అవకాశంగా తీసుకొని పేరు ప్రఖ్యాతలు సంపాదించలేదు. Ministry was never a business for the Lord. దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారికి పరిచర్య ఎన్నడూ కూడా వ్యాపారముగా లేదు. Ministry was never a profession for the Lord. యేసుక్రీస్తు ప్రభువారికి పరిచర్య ఒక ప్రొఫెషన్ గా ఎన్నడూ ఊహించుకోలేదు. It was his mission in life. అది దేవుడు తనకు అప్పగించినటువంటి పనిగా భావించాడు. Look at this Jesus. ఆ యేసు వైపు చూడండి. Nothing can encourage you like looking at him. ఆయన వైపు చూడటం కంటే మనకి ఎక్కువ ప్రోత్సాహం మరెక్కడ మనకు లభించదు. Listen to him teach those people. ఆయన ప్రజలకు బోధించిన సంగతులను చూడండి. A soldier once went to arrest him. ఒక సైనికుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒకసారి వెళ్ళాడు. He heard him teach. అతను బోధించటం విన్నాడు. He heard him preach. అతను ప్రసంగించటం విన్నాడు. And he couldn't lay a hand on him. అతను చెయ్యి పైకెత్తి అడిగాడు. But he went back to his masters. అతను మరలా ప్రభుని వెంబడించక తన యజమానుల దగ్గరికి వెళ్ళిపోయాడు.
And they said, why didn't you arrest him? Why didn't you arrest him? నీవు అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయావు? His simple answer was, no man spake like this man. ఆ సైనికుడు అన్నాడు, ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడటం నేను వినలేదు. What he spoke is recorded for us in the Gospels. ఆయన ఏమి మాట్లాడాడో ఏం బోధించాడో అదంతా బైబిల్లో రికార్డ్ చేయబడి ఉంది. Read it. దేవుని వాక్యాన్ని సువార్తలను చదవండి. Read his teachings. ఆయన యొక్క బోధనలు చదవండి. It's a great blessing to do so. అలాగూ చేయటం మన జీవితాలకు ఎంతైనా ఆశీర్వాదకరం. You see, when he taught people, when he preached, ఆయన ప్రజలకు ఉపదేశించినప్పుడు బోధించినప్పుడు he never preached a compromising sermon in his life. లోకముతో కలిసిపోయేటువంటి విధంగా ఉండేటువంటి వర్తమానాలు ఎన్నడూ ఆయన బోధించలేదు. He never preached to please any human being. మనుష్యులను సంతోషపెట్టేటువంటి బోధలు ఆయన ఎన్నడూ చేయలేదు. He never preached a sermon to attract people. మనుష్యులను తన వైపుకు ఆకర్షించేటువంటి బోధలను యేసు ప్రభువారు ఎన్నడూ చేయలేదండి. He never preached to take the money out of the people's pockets. లేక ప్రజల పాకెట్స్ లో నుంచి ధనాన్ని ఆర్జించడానికి ఆయన ఎప్పుడు కూడా బోధించలేదు. In fact, his preaching was so controversial. ఆయన యొక్క బోధలు చాలా మనుషులకు వ్యతిరేకంగా అనిపించేటువంటివి. His preaching went against the normal thinking and beliefs of the people of ఆయన his యొక్క day. బోధలు మనుషులు సాధారణంగా ఆలోచించే ఆలోచన విధానానికి వ్యతిరేకంగా అనిపించేటువంటివి. That they hated him for his preaching. అందుకొరకే యేసుక్రీస్తు బోధలను అనేకులు ద్వేషించారు. Everybody talks about how loving the Lord is. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఎంత ప్రేమగలవాడో అందరూ మాట్లాడుతూ ఉంటాం. But when he preached, కానీ ఆయన ప్రసంగిస్తున్నప్పుడు what did he preach? ఆయన ఏమి ప్రసంగించాడు? Do you remember what he said to the Pharisees and Sadducees? ఆయన పరిసయ్యులకు శాస్త్రులకు ఏమని చెప్పాడో మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. How does he address them? అతను వారిని ఎలా సంబోధించాడు? My dear loving brethren in Christ. నా ప్రియ మరి క్రీస్తునందు నా ప్రియమైన వారలారా అని మొదలుపెట్టాడా? What did he call them? ఆయన వారిని ఏమని పిలిచాడు? Ye generation of vipers. మరి సర్ప సంతానమా అని పిలుస్తా ఉన్నాడు. Whitewashed tombs. సున్నము కొట్టిన సమాధుల్లారా అని ప్రారంభిస్తున్నాడు. Woe unto you hypocrites. ఓ వేషధారులారా మీకు అయ్యో మీకు శ్రమ అని చెప్తున్నాడు. Why did he do that? ఎందుకు అలాగ ప్రసంగించాడు? Look at the preaching of the apostles. Look at the preaching of the prophets of the Old Testament. అపోస్తలుల యొక్క మరి బోధలను చూడండి, లేకపోతే పాత నిబంధన ప్రవక్తల యొక్క బోధలను ఒకసారి చూడండి. How many of them said, come, let us all come together and live in love and unity? రండి మనందరం ప్రేమ కలిగి మనందరం మంచిగా ఐక్యతతో జీవిద్దాం, ఇట్లా ఏమైనా ప్రసంగించారు వాళ్ళు? Loving and sharing and caring. చాలా ప్రేమ చూపించి శ్రద్ధ వహించేటువంటి మాటలు మాట్లాడారా? Why were the prophets and the apostles and Jesus Christ persecuted and killed? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రవక్తలు అపోస్తలులు ఎందుకు కొట్టబడి చంపబడ్డారు? Because of what they preached. ఎందుకంటే వారు బోధించేటువంటి బోధలు అంత కఠినంగా ఉండేవి. It was so radical. చాలా మరి రాడికల్ గా కఠినంగా బోధించేటువంటి, it was so revolutionary. మరి గొప్ప ఉజ్జీవాన్ని లేకపోతే ఒక రెవల్యూషన్ ని కలిగించేటువంటి బోధలు చేసేవారు. They never respected the person of man. వారు మనుషులకు ఏదో గౌరవం ఇచ్చేటువంటి విధముగా మాట్లాడాలని ఆలోచించలేరు. Look at this Jesus. ఆ యేసు వైపు చూచుచు, look at this bold and powerful Jesus. ఆ ధైర్యము కలిగిన శక్తి కలిగినటువంటి యేసు వైపు చూచుచు, look at this uncompromising Jesus. లోకముతో కలిసిపోయినటువంటి బోధ చేసేటువంటి యేసు వైపు చూచుచు, look at this Jesus who never tried to please man. మనుషులను సంతోషపెట్టడానికి ఇష్టపడనటువంటి యేసు వైపు చూచుచు, listen to him preach. ఆయన ప్రసంగించటం వినండి, and you will be blessed by it. ఆయన మాటల ద్వారా ఎంతగానో మనం ఆశీర్వదించబడతాం. look at his friends. look at the friends he chose. అతను ఎంచుకున్నటువంటి స్నేహితులను ఒకసారి చూడండి. he did not choose the high and mighty, the rich and powerful. ఆయన లోకంలో చాలా ఐశ్వర్యవంతులని ఘనత వహించినటువంటి వారి స్నేహితులుగా ఎంచుకోలేదు. but his friends were the poor and the simple people of the world. ఆయన స్నేహం చేసినటువంటి వారి లోకంలో చాలా సామాన్యమైనటువంటి ప్రజలు. the Pharisees murmured at him and said, పరిసయ్యులు ఎప్పుడు కూడా ఆయన వైపు చూస్తూ సనుగుతూ ఇలా చెప్పేటువంటి వారు, this man receiveth sinners and he eateth with them. ఆయన పాపులతో సహవాసం చేస్తూ వారితో కూడా కూర్చొని భోజనం చేస్తున్నాడు. he fellowshiped with these people. ఆయన ఇలాంటి ప్రజలతో సహవాసం చేస్తున్నాడు ఏంటి?
Others would not want to be seen with those people. చాలా మంది అనేక మంది ప్రజలు అలాంటి వారితో కూర్చోడానికి కూడా ఇష్టపడరు. They don't want to talk to those people. వారితో మాట్లాడడానికి ఇష్టపడరు. But the Lord sat and ate with them. ప్రభువైనటువంటి యేసయ్య పాపులతో సుంకరులతో కూర్చొని భోంచేశాడు. Because he said, I have not come to call the righteous but sinners to repentance. నేను నీతిమంతులను కాదు పాపులను పిలవటానికి వచ్చానని ప్రభు అంటున్నాడు. Look at this Jesus. అలాంటి యేసు వైపు చూడండి. Look at his death. ఆయన మరణం వైపు చూడండి. Look at his cross. ఆయన శిలువ వైపు చూడండి. He suffered, he bled and he died for you. ఆయన శ్రమనంది హింసించబడి మరణించినట్లుగా మనం చూస్తున్నాం. He took our sins upon himself. ఆయన మన పాపములని తన మీద వేసుకున్నాడు. And he redeemed us by his precious blood. ఆయన తన ప్రశస్తమైన రక్తము చేత మనందరినీ విమోచించాడు. To save us from hell. మనల్ని నరకం నుండి To తప్పించడానికి. give us eternal life. మనకి నిత్య జీవం ఇవ్వటానికి. He rose up to make us righteous before God. ఆయన మనందరినీ నీతిమంతులుగా చేయటానికి ఆయన తిరిగి లేపబడ్డాడు. Look at this Jesus. ఆ యేసు వైపు చూచుచు. Run your race by looking at him. ఆ యేసు వైపు చూచుచు మన పందెములో మనం పరిగెత్తాలి. You cannot see him with your eyes. మన ఈ నేత్రములతో మనం ఆయన్ని చూడలేము. But you can see him in the scriptures. దేవుని వాక్యములో మనం ఆయనను చూడగలం. Now he's ascended and we have read in Hebrews 12, he's on the right hand of the Father. హెబ్రీ 12వ అధ్యాయంలో మనం చూసాం ఆయన ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడని మనం చూసాం. He is set down at the right hand of the throne of God. దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడని మనం చదివాం. And because he's in heaven, ఆయన పరలోకములో తండ్రి యొద్ద ఉన్నాడు గనుక, though we cannot see him with our eyes, మనం మన నేత్రములతో ఆయనను చూడనప్పటికీ we must set our hearts in heaven. మన నేత్రములు ఆయన వైపే ఉంచాలి. When you do this, మనం అలాగు చేసినప్పుడు, when you're looking at Jesus in heaven with your heart there, ఆ సింహాసనం మీద ఆసీనుడైనటువంటి యేసు వైపు మనం చూస్తున్నప్పుడు, there is a joy that fills your heart. మన హృదయం గొప్ప సంతోషంతో నింపబడుతుంది. Not only is your heart filled with joy when you read about him in the Bible, నీవు పరిశుద్ధ గ్రంథంలో ఆయన గురించి చదివినప్పుడు సంతోషంతో నింపబడటం మాత్రమే కాదు, but your heart is filled with joy when you think of how very soon you're going to go be with him forever. అతి త్వరలో మనము నిత్యత్వంలో ఆయనతో కూడా ఉండబోతున్న మన సంగతి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన హృదయాలు సంతోషంతో Do నింపబడతాయి. you know why Christians do not think about heaven so much? క్రైస్తవులు ఎందుకని పరలోకాన్ని గురించి ఎక్కువగా ఆలోచించరో తెలుసా? Do you know why they don't long for and yearn to be with Jesus? ఎందుకొరకు వారు నేను యేసుతో ఉండాలి, యేసుతో గడపాలి అన్న ఆలోచన ఎందుకుండదో తెలుసా? Maybe they don't love him enough, బహుశా యేసుని ఎక్కువగా ప్రేమించట్లేదేమో. but certainly because they don't want to leave this world and all that it gives them. నిశ్చయముగా మరొక విషయం ఏంటంటే, ఈ లోకాన్ని విడిచిపెట్టి రావటానికి బహుశా అనేక మంది క్రైస్తవులు ఇష్టపడట్లేదేమో. I remember when I first got into the ministry as a very young man, నేను యవనస్తుడిగా మొట్టమొదటి దినాల్లో పరిచర్యకు వచ్చిన దినాల్లో I would have Bible studies in various places. చాలా స్థలాల్లో బైబిల్ స్టడీ కొరకు వెళ్ళేవాడిని. And most of the times I would include at least one song about heaven when we sing. మేము పాటలు పాడుతున్నప్పుడు కనీసం ఒక్క పాటైనా పరలోకాన్ని గురించినటువంటి పాట ఉండేది. So one day we just started the meeting and there were those people sitting there. ఒక రోజున మేము మీటింగ్ ప్రారంభించాం, ప్రజలందరూ వచ్చి కూర్చున్నారు. And I said, let's sing when we all get to heaven. నేను ఈ పాట పాడదామని చెప్పాను, మనం ఎప్పుడు పరలోకంలో ఆయన దగ్గర చేరుకుంటాం అన్నటువంటి పాట. Or some song like that which talks about heaven. పరలోకం చేరుకునేటానికి సంబంధించినటువంటి పాట పాడాం. I said, let's start. So I was searching for the number. నేను ఆ నంబర్ కొరకు వెతుకుతున్నాను. There was an old lady sitting there. అక్కడ ఒక వృద్ధురాలు కూర్చొని ఉన్నది. She got up suddenly and said, stop, young man, don't do that. ఆ ముసలావిడ లేచి అంటుంది, యవనస్తుడా ఆపు, ఆ పాట పాడమాకన్నా. I said, why? ఎందుకమ్మా అన్నాను. This is sung at funerals only, not in Bible studies. ఇది సమాధి కార్యక్రమాల దగ్గరే పాడుతారు, ఇది బైబిల్ స్టడీలో పాడే పాట కాదు. She was afraid to sing a song that talks about heaven. అంటే పరలోకాన్ని గురించి మాట్లాడేటువంటి పాట పాడటానికి ఆమె ఎంత మాత్రం You ఇష్టపడుతుంది. can see how scared she was of death. చూడండి, మరణాన్ని గురించి ఆమె ఎంత భయపడుతున్నదో. Instead of joy filling her heart to think that she'll see Jesus very soon, మరి యేసుని అతి త్వరలో చూడబోతున్నామన్నటువంటి ఆనందం తన హృదయంలో నింపబడటం కంటే కూడా she was afraid to go to heaven, ఆమె పరలోకానికి వెళ్ళటానికి ఎంతో భయం పడుతున్నట్టుగా అర్థమైంది. to even sing a song about heaven. ఆయన గురించి, ఆ పరలోకాన్ని గురించి పాడటానికి కూడా ఇష్టపడట్లేదు. That's why Jesus said, lay up for yourselves treasures in heaven. కనుక ప్రభు ఆయన మాట్లాడుతూ చెప్పాడు,
భూలోకంలో కాదు పరలోకం కొరకు మీ ధనమును కూర్చుకొనుడి. For where your treasure is, there your heart will be also. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడే ఉంటుంది. You want your heart to be filled with joy? నీ హృదయము సంతోషంతో నింపబడాలని ఆశపడుతున్నావా? Let your heart be in heaven where Jesus is. నీ హృదయము యేసు ఉన్నటువంటి పరలోకంలో ఉండునుగా. Bible says, set your affections on things above. మరి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మీ దృష్టి ఉంచుడి. Where Christ is seated. ఎందుకంటే క్రీస్తు కూర్చున్నటువంటి స్థలములో, that's where we must set our hearts. మన యొక్క నేత్రములు ఆయన వైపు దృష్టి ఉంచాలి. Brethren, we are called to have an eternal perspective. దేవుని బిడ్డలారా, మనము నిత్యత్వపు ఆలోచన కలిగి ఉండడానికి పిలువబడిన వారు. While we live here on this earth, మనం ఈ భూమి మీద ఎందుకు నివసిస్తున్నాం? as we go through suffering, మనము శ్రమల గుండా వెళుతున్నప్పుడు our hearts are filled with joy when we think one day we are going to be with Christ. ఒక రోజున నేను యేసుక్రీస్తుతో నిత్యత్వంలో ఉండబోతున్న సంగతి జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు శ్రమల్లో కూడా మనం ఆనందించగలం. We spoke about the terrible sufferings of Paul. మరి అపోస్తలుడైన పౌలు అనుభవించినటువంటి భయంకరమైన శ్రమల గురించి మనం మాట్లాడుకున్నాం. You know what he calls it? ఆయన వాటిని ఏమని పిలుస్తాడో తెలుసా? He calls it light affliction. మరి నా శరీరంలో శ్రమలను హింసలను అనుభవించాను. కొద్దిపాటి శ్రమలను అనుభవించాను. If you call Paul's sufferings light affliction, పౌలు అనుభవించినటువంటి శ్రమలు కొద్దిపాటి శ్రమలైతే, what are our afflictions? మరి మన శ్రమలు ఆయనతో పోల్చుకుంటే ఎలాంటివండి? What are our afflictions compared to what Christ went through? యేసుక్రీస్తు అనుభవించిన శ్రమలను పోల్చుకుంటే మన శ్రమలు ఏమాత్రం ఎన్నదగినవి? Paul says, what I suffered is light suffering compared to the eternal weight of glory that awaits me. మరి నా కొరకు ఎదురు చూస్తున్నటువంటి నిత్య మహిమను పోల్చుకుంటే నా జీవితంలో నేను అనుభవించిన శ్రమలు చాలా చులకనవి అంటున్నాడు. And then he says, this is light affliction. ఈ చులకన శ్రమ అని పౌలు మాట్లాడుతూ, because we do not look at things that are seen. ఎందుకంటే రాబోవు మహిమను మనం ఇప్పుడు చూడటం లేదు. But we are looking at things that are not seen. మనం ఇంతకు ముందు చూడనటువంటి సంగతుల కొరకు మనం నిరీక్షిస్తున్నాం. We are not looking at temporal things. మనము తాత్కాలికమైన వాటిని చూడటం లేదు. We are looking at eternal things. మనము నిత్యత్వము కొరకు మనం ఎదురు చూస్తున్నాం. That is what fills a Christian's heart with joy. ఆ ఆలోచన క్రైస్తవుని హృదయాన్ని సంతోషంతో నింపుతుంది. We live here on the earth. మనం భూమి మీద నివసిస్తున్నాం. Our eyes should be on Jesus. అయితే మన నేత్రములు యేసు వైపు ఉండాలి. Our heart should be in heaven. మన హృదయం పరలోకమందు ఉండాలి. And you will see that you will have a strength to bear the cross, whatever it may. ద్వారా సిలువను సహించటానికి మనం ధైర్యమును సామర్థ్యాన్ని కలిగి ఉండగలం. No matter how heavy that cross is, ఆ యొక్క సిలువ ఎంత భారమైనప్పటికీ, no matter how painful it is, ఆ సిలువ ఎంత బాధాకరమైనప్పటికీ, you will not go into despair. మనం ఎప్పుడు కూడా మనం బలహీనమైపోం. But you will be filled with joy. మనం దేవుని సంతోషంతో నింపబడతాం. And you will say, this is light affliction. ఇది కేవలం చులకన శ్రమ అని పౌలు వలె చెప్పగలం. Compared to the glory that waits for me in Christ. నా కొరకు పరలోకములో క్రీస్తుతో కూడా ఎదురు చూస్తున్నటువంటి మహిమను పోల్చుకుంటే ఇది చులకన శ్రమ అని మనం చెప్పగలం. He endured the cross because of the joy that was set before him. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై సిలువను సహించాడు. Do you have that joy?